స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, మంచి ర్యాంక్ రాకనో లేదు కావాల్సిన కాలేజీలో సీట్ రాకపోతే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ మేనేజ్మెంట్ సీట్ కోసం ట్రై చేస్తుంటారు. ఈ టైంలోనే మేనేజ్మెంట్ సీట్కి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి టాప్ కాలేజెస్ అన్నీ కాలేజ్ యొక్క ఫీజుతో పాటు డొనేషన్ కూడా పే చేయమని చెప్తుంటాయి. సో యాక్చువల్గా డొనేషన్ ఎంత ఉంటుంది, ఇండివిజువల్ కాలేజ్ వైజ్గా అండ్ ఆ కాలేజ్ యొక్క బ్రాంచ్ వైజ్గా, అంటే మనకు సిఎస్సికి ఎక్కువ ఉంటుంది, ఈసీ త్రిబుల్ ఈ వరకు వెళ్తుంటే తక్కువ అవుతుంది. సో మీకు ఇప్పుడు హయ్యెస్ట్ ఫీ అమౌంట్ డొనేషన్ ఎంత పే చేయొచ్చు అనేది మీకు ఇండివిజువల్ కాలేజ్ వైజ్గా టాప్ 30 కాలేజ్ సంబంధించి ఫీ స్ట్రక్చర్ చెప్తాను. అంతకంటే ముందు ఈ డొనేషన్ అనేది ఇక్కడ మీకు చెప్తున్నది హయ్యెస్ట్ అమౌంట్. సో ఇందులో ఎంత తక్కువలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మేనేజ్మెంట్ సీట్స్ 2 టైప్స్గా ఇస్తారు. ఒకటి, కాలేజ్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా మేము డొనేషన్ పే చేస్తాం, మాకు కన్ఫామ్గా సీట్ కావాలి అంటే డొనేషన్ తీసేసుకొని మీకు సీట్ ఇవ్వడం. లేదు మీకు జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ ఉంది కానీ టాప్ కాలేజ్ ఏవి ఛాన్స్ లేదు, తెలంగాణలో ఉన్న టాప్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కాలేజ్ సంబంధించి నోటిఫికేషన్ జూన్ ఎండింగ్ లేదా జూలైలో వస్తుంది. అప్పుడు ఇండివిజువల్ కాలేజ్ వైజ్గా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఫస్ట్ జేఈ పర్సంటేజ్ ఎవరైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. జేఈ లేకపోతే ఎంసెట్ ర్యాంక్స్తో ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం జేఈ మెయిన్ స్కోర్తోనే సీట్స్ అన్నీ ఫిల్ అవుతుంటాయి. కాబట్టి మీకు జేఈ 96, 94, 92 అంటే ఇంకా టాప్ కాలేజ్ నుంచి తగ్గుతూ ఉంటే పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అలా మీకు పర్సంటేజ్ ఉంది అంటే కనుక వితౌట్ డొనేషన్ జాయిన్ అవ్వాలంటే జేఈ స్కోర్తోని నోటిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. డొనేషన్తో మేము ఎలా అయినా పర్లేదు, మాకు టాప్ కాలేజ్ కంపల్సరీ కావాలంటే మీరు డైరెక్ట్ కాలేజ్ని అప్రోచ్ అవ్వండి. ఎటువంటి కన్సల్టెన్సీని కానీ ఆర్ ఏ సైట్లలో కానీ మీ నెంబర్స్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఫిల్ చేయకండి. ఫిల్ చేస్తే వీళ్ళు మినిమం మీకు 3 lakhs నుంచి 4 lakhs వరకు ఎక్కువ అమౌంట్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళి రీచ్ అవుతే వచ్చే సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు కమిషన్గా తీసుకొని మీకు సీట్ ఇప్పిస్తారు. ఇందులో మీరు డైరెక్ట్గా వెళ్ళడం వల్లే మీకు లాస్ లేకుండా ఉంటుంది. కన్సల్టెన్సీ కానీ ఏ సైట్లలో మీరు నెంబర్స్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మాకు ఈ బ్రాంచ్ కావాలని చెప్తే మాత్రం కన్ఫామ్గా మీడియేటర్ వచ్చేస్తారు. మీకు ఏదో ఒక విధంగా సీట్లన్నీ అయిపోయాయి, మీకు అసలు సీటే దొరకదు, మీరు ఏం చేసినా మీకు సీట్ ఇవ్వరు అని చెప్తూ మీకు ఒక ఫియర్ క్రియేట్ చేసి 3 lakhs 4 lakhs వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ మేనేజ్మెంట్ సీటు కాలేజ్ వాళ్ళు ఇచ్చేది కాస్త వాళ్ళు కమిషన్ తీసుకొని మీకు ఇప్పిస్తారు. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా టోటల్గా ఒక సీట్కి హయ్యెస్ట్ డొనేషన్ ఎంత ఉంటుంది కాలేజ్ వైజ్గా అనేది మీకు క్లియర్ డీటెయిల్స్ అని చెప్తాను. ఇది మీరు ఇంకా మ్యాక్సిమం డొనేషన్ అమౌంట్ ఫస్ట్ సిబిఐటి కాలేజ్ చూసుకుంటే చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు చెప్తున్నది డొనేషన్ అమౌంట్. సో ఈ డొనేషన్ అమౌంట్ అనేది హైయెస్ట్ నేను చెప్తున్నాను. సిబిఐటి కాలేజీలో 25 lakhs ఉంది కదా, మీరే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి అప్రోచ్ అవుతే మ్యాక్సిమం 14 lakhsతో క్లోజ్ చేసేసుకోవచ్చు. మీరు కన్సల్టెన్సీ కనుక రీచ్ అవుతే మీరు రీచ్ అయ్యే కన్సల్టెన్సీ ఆర్ మీడియేటర్ ఆర్ వెబ్సైట్ బేస్ చేసుకొని అందులో వాళ్ళ కమిషన్ మీకు ఇంకా 14 lakhs ఉన్నదాన్ని అది 10 lakhs వరకు కూడా వాళ్ళ కమిషన్గా తీసేసుకుంటారు. 1 lakh, 2 lakh, 3 lakhs, 10 lakhs ఎంతైనా తీసుకోవచ్చు. సో బెటర్ కాలేజ్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి డొనేషన్ పే చేసి తీసుకుంటే బెటరు. లేదు అంటే కాలేజ్ నోటిఫికేషన్ ఇచ్చి మీ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా జాయిన్ అవ్వడం ఇంకా బెటరు. సో రెండిట్లో మీకు కావాల్సిన ఆప్షన్ ఏది ఫ్లెక్సిబుల్ అయితే అది చూజ్ చేసుకోండి. హయ్యెస్ట్ డొనేషన్ సిబిఐటి 25 lakhs అంటే 14 lakhsతో మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. నేను చెప్తున్న ఇక్కడ హయ్యెస్ట్ ఫీజు కంటే మీరు ఆల్మోస్ట్ 6 to 8 lakhs తగ్గించుకోవచ్చు డైరెక్ట్గా కాలేజ్కి రీచ్ అవుతే. ఇక్కడ 25 చెప్పాను కదా, మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్తే 14 లేదా 16 lakhs డొనేషన్తో మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 9 lakhs వరకు రెడ్యూస్ అవుతుంది తొందరగా వెళ్తే. లేట్గా వెళ్ళిన కొద్దీ పెరుగుతుంటుంది. కన్సల్టెన్సీ, మీడియేటర్స్, వెబ్సైట్లు కాంటాక్ట్ అవుతుంటే ఇంకా పెరుగుతుంది. అది సిఎస్సి బ్రాంచ్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 22 lakhs, ఐటీ 16 lakhs, ఈసీ 13 lakhs, సివిల్ 8 lakhs, మెక్ 8, త్రిబుల్ ఈ 7. నెక్స్ట్ వాసవి కనుక చూసుకుంటే 21 lakhs మైనస్ 8 lakhs వేసేసుకోండి, 18 lakhs అంటే 10 lakhs వచ్చేస్తుంది. 13 lakhs ఈసీఈ 10 lakhs, సివిల్ 7 lakhs, మెకానికల్ 7, త్రిబుల్ ఈ 7. నెక్స్ట్ శ్రీనిధి మీకు 11 lakhs, సిఎస్సి అయితే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 18 lakhs,
గోకరాజు రంగరాజు 13 lakhs, CVR 12 lakhs, వర్ధమాన్ 11 lakhs, MBSR 10 lakhs, BYRT 10 lakhs, నారాయణమ్మ 14 lakhs. ఇక్కడ 10 to 12 ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా కాలేజ్కి అప్రోచ్ అవుతే మీకు డొనేషన్ 6 to 8 lakhs లోపు క్లోజ్ అవుతుంది. కన్సల్టెన్సీ ఆర్ వెబ్సైట్ ఆర్ మీడియేటర్ మీట్ అవుతే అది 10 నుంచి 12 వరకు కూడా వెళ్తుంది డొనేషన్ అనేది. ఈ డొనేషన్ కాకుండా మీరు ఎవ్రీ ఇయర్ కాలేజ్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీ అమౌంట్ కూడా. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, బ్రాంచ్కి మీకు డిమాండ్ ఎక్కడ అంటే సిఎస్సి కోర్ బ్రాంచ్ కావాలనే స్టూడెంట్స్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సిఎస్సి కోర్కే ఎక్కువ ఫీజు చెప్తున్నారు. మీరు లాజికల్గా థింక్ చేస్తే ఏ బ్రాంచ్ తీసుకున్నా 4 yearsకి ఈక్వల్గానే ఉంటారు సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్లో. అంటే ఇక్కడ కోర్ బ్రాంచ్ అని కాదు, సిఎస్సి కానీ సిఎస్సి స్పెషలైజేషన్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా 4 years కంప్లీట్ అయ్యేసరికి స్టూడెంట్స్ అందరు ఈక్వల్గానే ఉంటారు, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మిగిలిన ఇంకా కోర్ బ్రాంచెస్ మీకు మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని అయితే తీసేసుకోవచ్చు. ఒకవేళ సిఎస్సి రావట్లేదు, సిఎస్సి స్పెషలైజేషన్ రావట్లేదు అంటే మీరు ఈసీఈ కూడా చూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా డొనేషన్ విషయానికి వస్తే సిఎస్సికి ఈసీఈకి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి. ఇక్కడ 25 ఉంటే 13 ఉంది, 18 ఉంటే 10 ఉంది. 10 అంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 6 to 8 వరకే వచ్చేస్తుంది 10 ఉంటే కనుక. మీరు అప్రోచ్ అయ్యే డేట్ బట్టి టైం బీయింగ్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇంకా లోయెస్ట్ ఫీజు చూడండి 4 lakhs, 7 lakhs ఇలా చూసుకుంటూ వెళ్తే టాప్ 30 కాలేజెస్ వరకు ఉన్న ఫీ స్ట్రక్చర్ ఇక్కడ మీకు డిస్ప్లే ఇవ్వడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఈ టాప్ 30లో సీట్ రావాలంటే మాత్రం చెప్పాను కదా, 2 ప్రాసెస్లో మీకు ఏది ఫ్లెక్సిబుల్ అవుతే డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి డొనేషన్ పే చేస్తారా, లేదు నోటిఫికేషన్ వచ్చేంత వెయిట్ చేసి వెబ్సైట్లో అప్లై చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ మళ్ళీ చెప్తున్నాను, కన్సల్టెన్సీ, వెబ్సైట్స్, మీడియేటర్స్ ఎవరిని మీట్ అవ్వకుండా వెళ్ళిన వాళ్ళకి ఫీ అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ కేటగిరీ బి మేనేజ్మెంట్ సీట్ సంబంధించి. థ్యాంక్ యూ.